వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు ఆర్మూర్కు సంబంధించిన రవణాథ సిద్ధుల గుట్ట దగ్గర మనం ఉన్నాము. అంటే ఇక్కడ ఎట్లా దేవుడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా ఉద్భవించిండు అనేది చెప్పేసి భక్తులు వందలాది మంది ఇక్కడ ఎందుకు తరలి వస్తుంటారు, ఎందుకు ఇక్కడ పూజలు చేయవలసి వచ్చింది, ఎప్పటి నుంచి ఉన్నది టెంపుల్ అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. చెప్పండి, ఈ సిద్ధుల గుట్ట అంటే ఏంటి, దీని చరిత్ర ఏంటి? ఇక్కడ నా పేరు బొబడే గంగా కిషన్. మరి ఈ గుట్టకు దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ఒక సేవకుడిగా, ఒక కార్యకర్తగా, ఒక వాలంటీర్గా నేను పనిచేస్తూ వస్తున్నాను. ఇప్పుడు గత 25 సంవత్సరాల నుంచి నాకున్న అనుభవంలో ఈ పూర్తి రాళ్లతో కూడిన కొండ ఏదైతే ఉందో మన భారతదేశంలో ఎక్కడ అగుపించదు. మన ఒక ఆర్మూర్ ప్రాంతంలోనే ఉంది. ఎక్కడ చూసినా పూర్తి రాళ్లతోటి, మట్టి అనేది కనబడది. దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల వెడల్పుతో పూర్తి రాళ్లతో కూడిన కొండ. ఇది ప్రకృతి వెలిసినప్పుడే ప్రకృతితో పాటు ఉద్భవించిన కొండ. ఆ ప్రకృతి ఉద్భవించిన కొండలో స్వయంగా ఉన్న శివుడు. ఆ శివుణ్ణి మొట్టమొదటిసారిగా ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి అంశం, దత్తాత్రేయుడి అంశం, ఈ నవనాథ ఋషులు. ఈ ఋషులు ఎవరైతే ఉన్నారో యుగాల పూర్వమే సంచరిస్తూ, మరి ఋషి పరంపర ఏంటంటే మొత్తం ప్రపంచాన్ని సందర్శిస్తూ ధర్మాన్ని స్థాపిస్తూ వాళ్ళు వెళ్ళడం. దానిలో భాగంగా మన ఆర్మూరు ఈ ప్రాంతానికి, నవనాథపురం అనే పేరుండే ఈ ఆర్మూర్కు, ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఈ కొండలో ఉన్న ఆ శివుణ్ణి చూసి ఇక్కడే ఉండి వాళ్ళు ఆ శివుడిని రోజు ఆరాధించి పూజలు చేసి ఇక్కడ వాళ్ళ సాధనను ఇంకా పరిపక్వం చేసుకున్నారు. అంటే సిద్ధి పొందిరు కాబట్టి సిద్ధుల గుట్ట అంటారు. ఆ ధ్యానాన్ని ఇంకా కొంచెం ముందటికి పోయి సిద్ధి పొందితే సిద్ధుల గుట్ట సిద్ధి పొందింది. కాబట్టి అలా ఆ ఋషులు మొట్టమొదట వాళ్ళ చేత పూజలు గావింపబడ్డటువంటి ఈ నవనాథ సిద్ధుల గుట్ట, ఈ కొండలో ఆ ఋషులు కూడా అనాది రోజే అప్పుడు 6 ఒక చోట, 3 ఒక చోట కూర్చుండి ఇక్కడ కొండలో తపస్సు చేశారు. కాబట్టి ఆ మొట్టమొదట చూసిన ఎవరైతే ఈ గ్రామ ప్రజలు ఎవరైతే చూసారో 6-3 అని ఆర్మూర్గా పేరు ప్రఖ్యాతులైంది. దీని పాత నవనాథపురం అని పిలుస్తారు, ఆర్మూర్గా మారింది కాలక్రమేణా. స్వయంగా వెలిసినటువంటి ఆ ఋషులతో పూజలు గావింపబడ్డట్టి సహజమైన ధ్యానానికి సహజంగా అనువైనది. ఎలాంటి మానసిక అశాంతికి ఉన్న వ్యక్తి కూడా ఇక్కడికి వస్తే సహజ సిద్ధంగా ఒక రకమైన మానసిక ప్రశాంతతకు లోనవుతాడు. అలాంటి సహజ సిద్ధమైన ఈ కొండ చాలా ఏళ్ళ సంది, దాదాపు 20-25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇది చాలా ఇబ్బందులు ఉంటుండే ఇక్కడ. ఇప్పుడు మెట్ల మార్గం నుంచి ప్రజలు వస్తుంటారు, చాలా తక్కువ మంది. లోపల ఎంట్రన్స్లోకి పోయిన తర్వాత ఒక 10 మంది రావడం, దర్శనం చేసుకొని పోవడం, అలా ఇరుకుగా ఉండే. అంటే ఇప్పుడు గతంలో తెలంగాణ రాకముందు ఈ టెంపుల్ డెవలప్మెంట్ ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఈ టెంపుల్ డెవలప్మెంట్ ఎట్లయింది? అదే అంతకుముందు ఏదైతే ఉన్నదో గత 20 సంవత్సరాల కింద ఇక్కడ పాత సర్పంచ్ రామచంద్ర అంటే ఎవరైతే ఉండనో, ఇది మున్సిపాలిటీ కంటే పూర్వం గ్రామ పంచాయతీ ఉండే. ఆ గ్రామ పంచాయతీ నిధులతోటి గుట్ట వెనుక భాగం నుంచి ఒక రోడ్డును నిర్మించారు వాళ్ళు. మామూలుగా వాళ్ళ భక్తులు, వాళ్ళ గవర్నమెంట్ సహకారంతో నిర్మించారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది చాలా శిథిలావస్థలో ఉండే రోడ్డు. పగుళ్ళు గిట్ల వెళ్ళిపోయిన భక్తులు రావడానికి చాలా ఇబ్బంది పడుతుండేవారు. మరి ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రులు అయిన తర్వాత, మన నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆశనగర్ జీవన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటి దైవం శివుడే కావడం వల్ల ఇక్కడికి వచ్చి శివుడు ఇదంతా చూసిన తర్వాత అతను తనకు తానే ఇది స్వతహాగా నేను ఈ గుట్టను దీన్ని ఒక ఆధ్యాత్మిక ప్రసిద్ధమైన ఒక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో అతను నిరంతర ఆర్మూర్కి వచ్చిన ప్రతిసారి ఒక 100 సార్లు ఇక్కడికి వచ్చి ఈ గుట్టను ఏ రకంగా అభివృద్ధి చేస్తే దీన్ని మన రాష్ట్రంలోని ఒక తలమానికంగా తయారవుతుందని ఎన్నోసార్లు కమిటీ సభ్యులతో కూర్చుండి చర్చించిన తర్వాత ఈ గుట్ట గ్రామ పంచాయతీ రోడ్డు, మున్సిపాలిటీ రోడ్డు ఉంటే దాన్ని మరి అప్పుడున్న కలెక్టర్ గారితో చాలాసార్లు వెళ్ళి మాట్లాడి దాన్ని R&Bలోకి మార్చిండు. అది బాగా పెద్ద వర్క్. అది చేయడాలంటే ఆ జీవో కొరకు కూడా కేసీఆర్ దగ్గరకు ఎన్నోసార్లు మాట్లాడి చేసి అప్పుడున్న రోడ్లు భవనాల శాఖ దాన్ని పట్టుకొని రోడ్డును ఫస్ట్ మార్చడం జరిగింది. ఎందుకంటే గ్రామ పంచాయతీ దాంట్లో మున్సిపాలిటీలో నిధులు లేవు. ఇది అభివృద్ధి కావాలంటే R&B అని, అది చాలా కష్టతరమైన పనిని దాన్ని R&Bలోకి మార్చిన తర్వాత, మార్చిన తర్వాత రోడ్లు భవనంలో నిధులకు దానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత ఈ గుట్ట మీద నిధుల కొరకు
పెట్టిండు. ఫస్ట్ మొట్టమొదటిసారి ఆ 4.5 కోట్లు దాకా శాంక్షన్ అయిన ఉండే. అప్పుడు వచ్చిన ఇంజనీర్లు ఈ రాళ్లతో కూడిన గుట్టలో ఇక్కడ పనిచేయడం సాధ్యం కాదు, అది సాధ్యం కాదని అన్నారు. మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్లో చాలాసార్లు పోయి దాన్ని 8.5 కోట్లకు చేస్తే 8.5 కోట్లు చేసిన తర్వాత కూడా ఇంజనీర్లు వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా మేము ఈ రాళ్లతో దాంట్లో కష్టతరమైన పని మాతోడు కాదన్నారు. కాదంటే ఇది అయ్యేటట్లేదని తనే స్వయంగా ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఇక్కడ సేవేసి సభ్యులు, ఇంకో ఊర్లో ఉన్న విఐపీస్, అప్పుడున్న మాజీ చైర్మన్ అయిన వాళ్ళు మన బబ్లు, వీళ్ళందరినీ ఒక 10-11 మందితో ఒక కమిటీ వేసి మీరు సొంతంగా మీరు డబ్బులు ఒక మనిషికి 5 లక్షలు జమేస్తే నేను కూడా డబ్బులు కొడుతా, మీరు కొంచెం వర్క్ చేసినా కొద్ది గవర్నమెంట్ తీసుకుంటా, మనం ముందటికి వెళ్దామని చెప్పేసి ఒక కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీ ద్వారా మనము కొద్దిగా వర్క్ చేసుకుంటూ వచ్చినాం. కొద్దిగా ముందటికి వచ్చి అక్కడ వర్క్ చేయగానే అప్పటికి అది ఆ డబ్బులు అయిపోయినాయి, సాధ్యమైతలేదు. ఎట్లా అని విచారం చేసుకొని భగవంతుడి ఆ స్మరణలో మరి ఎట్లా అని అంటే అప్పుడు ఎదురుగా ఏదైతే కొయ్యగుట్ట అని ఉన్నది ఆ భారత్ గ్యాస్ గోదాం వెనుక ఆ కొయ్యగుట్ట వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చి మా గుట్టకు ఉన్న రాళ్ళని మీ గుట్టకు వాడుకుంటే మరి ఇది రోడ్డుకు మంచి అనువుగా ఉంటుందని చెప్తే మరి అది తీయాలన్న డబ్బులు అంటే వాళ్ళు అన్నారు మేము 1,30,00,000 దాకా ఇస్తాము, మరి అట్లా కూడా సాధ్యమవుతా అంటే మేము ఇంకో 2 కోట్లు చేపాయిస్తామని అన్నారు. సరే ఇవన్నీ మరి అందరి సహకారంతో మళ్ళీ దాన్ని చేసేసి అప్పుడు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇంజనీర్లు, దీనికి సంబంధించిన R&B ఇంజనీర్లు వాళ్ళ సరా మేరకు ఎంత ఎత్తు ఎంత వెడల్పుగా ఎట్లెట్లా టర్నింగ్లు తీసుకోవాలని చాలాసార్లు వచ్చి అతను చూసి ఇక్కడ దాని ప్రకారం చేస్తూ చాలా ప్రయాసాలు కోర్చి చాలా కష్టతరంగా ఈ రోడ్డు పూర్తి నిర్మాణం చేసి ఈ రోడ్లు ఇట్లా తింకలుగా ఇట్లా మల్లుకుంటున్నది, దానికి సాంకేతికం ఏంటి? సాంకేతికం అంతా R&B వాళ్ళ ఇంజనీర్లు. ఇక్కడ ఇంజనీర్లకు అర్థం కాకుంటే అన్నగారు సీఎం గారితో మాట్లాడి CEO పెద్ద ఆఫీసర్ మన తెలంగాణకి పెద్ద ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో ఆ R&B శాఖకు సంబంధించిన పెద్ద ఇంజనీర్లు వచ్చారు. చాలాసార్లు రావడం, వాళ్ళే మెజర్మెంట్స్ చేయడం, వాళ్ళ దాని ప్రకారమే దాన్ని ఎక్కడెక్కడ ఎంత వెడల్పు ఎంత డెప్త్ పోయాలని అట్లా పోసుకుంటా ఒక్కొక్క టర్న్ కిందికి వెళ్ళి చేసుకుంటా రావడం జరిగింది. అప్పటికే అది పురాతనమైన రోడ్డు ఉండే, అది బాగా శిథిలావస్థకు ఉండే. ఈ మొదటికి వెళ్ళి కిందికి వెళ్ళి ఒక్కొక్క వంపు ఈ 9 మంది ఋషులు ఉన్నదానికి 9 వంపులతోటి ఒక నూతన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసిండు. 9 ఈ మలుపులతోటి ఏర్పడ్డది ఏదైతే నవనాథ ఈ గుట్ట ఉన్నదో ఈ ఏర్పడ్డ తర్వాత అప్పుడు భక్తులు రావడం స్టార్ట్ అయింది. ఇక అంతకుముందు భక్తులు ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం దాకానే వెహికల్స్ వస్తుండే, ఆ మిగతా రోడ్ కంప్లీట్ చేసుకొని రావడం చాలైంది. ఈ భక్తులు పెరగాలన్న ఉద్దేశంతో ఇక్కడ గుట్ట మీద ఆమ్దాని లేదు, ఏమి డబ్బులు ఏమి రావడం లేదు, చాలా తక్కువ మంది, ఆమ్దాని లేదు. ఇక్కడ ఏదైతే ఉందో అన్నదానంని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నగారితో విచారం చేయడంతో అతను తన సొంతంగానే తనే అన్నదానానికి సంకల్పం చేసిండు. ఎమ్మెల్యే రెడ్డి గారు తన సొంతంగానే తన ఉన్న దగ్గరనే ఒక ఇంటి దగ్గరనే అంకాపూర్లో పెద్ద కిచెన్ ఏర్పాటు చేసేసి ప్రతి సోమవారం శుభ్రంగా ఇక్కడ వచ్చిన భక్తులు అందరితో సహకారంతో కూరగాయలు కోసి చేసి అందరిని పెట్టి తనే ఒక వెహికల్ సపరేట్గా పెట్టి మరి సోమవారం అన్నదానం అనేది స్టార్ట్ చేసిండు. అది దాదాపు విజయవంతంగా దాదాపు ఒక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అన్నదానం అట్లా కంటిన్యూగా కొనసాగింది ప్రతి సోమవారం సొంత ఖర్చులతోటి. అప్పుడు ఈ రోడ్ అయిన తర్వాత ఏ రకంగా అయితే సోమవారం అన్నదానం పెడుతూ ఇట్లా పెట్టుకుంటూ వచ్చిండో అప్పుడు పబ్లిక్ డెవలప్ అనేది చాలా అయింది. ఆ మిగతా పనులు కూడా మిగతా ఈ డాంబర్ రోడ్ అదే చేసిండు. దాని తర్వాత లైట్లు ఫిట్ చేసిండు. దాని తర్వాత గుట్ట మీద ఇక్కడ ఆర్మూర్ల క్షత్రియులు అనేది ఎక్కువ మందుకున్నారు. వాళ్ళ క్షత్రియుల కొరకు మరి వాళ్ళు వస్తే వాళ్ళకు మాకు స్థలం కావాలంటే దాని కొరకు కూడా మరి గవర్నమెంట్కి మాట్లాడి చేసి తన సొంతంగా ఇక్కడ క్షత్రియుల కొరకు కూడా దాదాపు 1000 గజాల స్థలం వాళ్ళ క్షత్రియుల సహస్రార్జున మందిరానికి ఇవ్వడం జరిగింది. ఇచ్చి పనులు కూడా స్టార్ట్ చేయించాడు. ఇంత పురాణత చరిత్ర ఉన్న ఈ టెంపుల్కు ఎక్కడెక్కడి నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు? ఇక్కడ చాలామంది మన మహారాష్ట్ర మరియు మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కర్ణాటక మరియు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి చాలా వస్తారు. మన ఇతర జిల్లాల నుంచి ప్రతి సోమవారం ప్రత్యేకంగా వస్తూనే ఉంటారు. ఇక్కడ ఏది వాళ్ళు సంకల్పంగా చేసుకున్నా కానీ అవి మనోకామనాలు
తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి భక్తులు ఒకళ్ళకు అట్లా పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఇది ఎవరో నిర్మాణం చేసింది, రాజులు మహారాజులు నిర్మాణం చేసింది కాదు, స్వయంగా భగవంతుడే ఉద్భవించిన కొండ. అంటే ఇప్పుడు గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉండ్రి, ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ స్టేట్కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి జీవన్ రెడ్డి గారికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనుకుంటారు? మీ సహచరులు కదా, మీతో పంచుకొని ఉంటాడు కదా ఏదో ఒక రోజు. ఎందుకంట మరి ఇంత ఈ టెంపుల్ని డెవలప్ చేయాలనే కోరిక ఆయనకి ఎట్లా కలిగింది? అయితే గతంలో ఎవరైతే మేము పనిచేసినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండే సరితా మోహన్ ఇక్కడ ఈ చైర్మన్ ఎవరైతే ఉండేనో ఆ సరితా మోహన్ ఉండే. అప్పటికి ఇక్కడ ఏదో వస్తున్నారు పోతున్నారు. ఇక్కడ ఈ ఆలయాలది ప్రతినిత్యం కార్యక్రమాలు కూడా అయితే లేదని అప్పుడే మేము అప్పుడున్న ఒక పురోహితుని తీసుకొచ్చి మాట్లాడి రోజు ముందు భగవంతుడి సేవ, దాని తర్వాత భక్తుల కారది, ఇట్లా మేము బయట నుంచి సేవ చేస్తూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ జీవనన్నకు స్వయంగా భగవంతుడే మరి మా సంకల్పంలో ఉండే ఒక మంచి క్షేత్రం కావాలని ఇక్కడ ఇదేదైతే 1961లో నిర్మించిండో రామాలయం నిర్మించిన రాంప్రదేశ్ మహారాజ్ గారు, వారితో కూడా చాలాసార్లు మాట్లాడితే రాంప్రదేశ్ మహారాజ్ గారు ఒకటే అన్నారు, ఈ క్షేత్రము మహాక్షేత్రం ఉన్నది, ఇక్కడ ఒక దివ్య పురుషుడు వచ్చి దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాడని అన్నాడు. మరి ఆ భగవంతుడు అతని రూపంలోనేనో లేకుంటే భగవంతుడు అతనికి హృదయంలో కలిగిందో అతనే మరి ఈరోజు అతను ఏ రోజైతే దీనికి సంకల్పం చేసిండో నిరంతరం ఆ హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి ఒక 10 నిమిషాల గురించి ఒక అర్ధగంట గురించి అన్న వచ్చి ప్రతిసారి వేల సార్లు రావడం జరిగింది. వేల సార్లు వచ్చి చర్చించి తన కనుసన్నల్లో ప్రతి ఒక్కటి సంకల్పం చేస్తూ ఎంతో వ్యయ ప్రయాసాలకు పోయినప్పుడే ఈ రోడ్డు నిర్మాణం తయారైంది. దాని తర్వాత కూడా ఈ పిరమిడ్ అనేది, ఈ సుభాష్పత్రి పిరమిడ్ అనేది ఉండే ఆ ధ్యానానికి అనువైన చోటని వాళ్ళు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలోనే 2వ పిరమిడ్ కడతామంటే కూడా వాళ్ళకు కూడా 1000 గజాల ప్లేస్ ఇప్పించిండు. వాళ్ళకు ఇది ఇట్లా అన్ని రకాల అభివృద్ధికి. దాని తర్వాత ఇక్కడ అయ్యప్ప శ్రీనివాస్ అనే ఒక భక్తుడు, అతడు కూడా ఇక్కడ సంకల్పం చేసి అన్న నేను ఇక్కడ మరి మందిర నిర్మాణం చేయాలనుకుంటున్నా అంటే అతనికి కూడా అన్నగారి ప్రోద్బలంతో అయ్యప్ప శ్రీనివాస్ అతని నిధులు అందరూ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున అయ్యప్ప నిర్మాణం కూడా చేయడం జరిగింది. దీనికి ఈ గుట్ట ఈరోజు ఇంత వెలిసిపోతున్నాయంటే ముఖ్యుడు మా దృష్టిలో అయితే జీవనన్న గారే. ఆయనే ముఖ్యంగా ఇక్కడ ఈరోజు అన్ని రకాల సౌలతులు అయినప్పుడే, రవాణా ఏర్పడ్డప్పుడే పబ్లిక్ వస్తారు, అన్నీ వస్తారు. ఈరోజు వెహికల్ సునాయాసంగా ఈడిదాకా మెటీరియల్ వస్తున్నారు. అప్పుడు ఒక ట్రాక్టర్ వెహికల్ రావాలంటే చాలా కష్టం ఉంటుండే. మేము ఆడికెళ్ళి ఒక ట్రాక్టర్ ఇసుక మోపియాలంటే దాదాపు 2000-3000 రూపాయలు మోయడానికే తీసుకుంటుంటే ఈరోజు ఇంత సునాయాసంగా ఇక్కడ ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్ వెహికల్ వస్తున్నది, పబ్లిక్ వెహికల్స్ అన్ని గూడ్స్ వెహికల్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఆయన ఏదైతే చేసిరో చాలా గొప్పగా ఆయన అభివృద్ధి చేసిండు. మరి భగవంతుడు అతనికి కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాడు. ఏది జరిగినా భగవంతుడు అతని మేలుగోరే అవుతుంది. ఏదైనా ఆయన మంచి కొరకు తప్పకుండా మంచి చేసిన వాళ్ళకు మంచి చేస్తాడని అనుకుంటున్నాం. భగవంతుడు అతని ద్వారా ఆయన ఇది నోటిల్లో మేము చెప్పలేనిది ఎంత అభివృద్ధి అయింది అనేది. అంటే పని చేసేటప్పుడే కష్టం అనేది కనబడుతుంది. అట్లా దీనికి అడ్డం పడ్డోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకప్పుడు ఒక దుష్ట ఎవరైతే ఉన్నారో మేము పని నడిచేటప్పుడు కూడా ఒకళ్ళు కావాలని కంప్లైంట్ చేసి అక్కడ ఒక సిఏ గారు వచ్చి అదేంటంటే ఈ బండలు వలగొట్టే వాళ్ళు గొడ్డోళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని అనవసరం కేసు చేసి కూడా మాకు అక్కడ అతను కోర్టులో సబ్మిట్ చేసిండు, ఆయనకు జైలు పాలు చేసిండు ఆ పనిచేసే వ్యక్తులకు. కానీ ఆయన కూడా టెంపుల్ విషయంలో జీవన్ రెడ్డి పేరు మీద కూడా కేసులు అయినాయి అని అంటారు, ఇది వాస్తవమేనా? జీవన్ రెడ్డి గారికి దాని జేబు నుంచి 10 రూపాయలు వేసి చేసిందే తప్ప అతని మీద అనవసరమైన అభాండాలు తప్ప ఇక్కడ కేసులు అతని మీద ఎలాంటివి లేవు, అతనికి ఏం లేదు. పనిచేసే వర్కర్ల మీద ఓర్వలేక వేసారు. అభివృద్ధి అయితే రేపటికి అతనికి ఆడ పేరు వస్తుంది. కానీ అతను చేసేది తన కొరకు, తన ఇంటి కొరకు చేయలే, ఒక భగవంతుడికి చేసిండు. రాబోయే రోజుల్లో భక్తులు 1000 మంది భక్తులు వాళ్ళు దర్శించుకోవడానికి వీలు అయితేనే చేసిండు. అది కూడా ఓర్వలేక మరి ఆ చేసిన సిఏ గారు కనుక ఎవరున్నారో మరి చేసిన తర్వాత కూడా భగవంతుడు అతన్ని వితిన్ 2 months లోపల అతను కూడా సిఐడి రైడ్లో అయ్యిండు. అతను కూడా జైలు పాడైండు. ఈరోజు ఉద్యోగం కూడా కోల్పోయిండు. భగవంతుడికి ఎవరైనా అడ్డుపడితే వాళ్ళకు పనిష్మెంట్ కూడా భగవంతుడే ఇస్తాడు. ఆయన మంచి సంకల్పంతో చేసిండు. చెడు చేయాలనుకున్న వాళ్ళకి చెడే ఇస్తాడు. రిజల్ట్ ఎవరికి వారే ఉంటుంది. అది ఓకే, రైట్. చెప్పండి, ఎట్లా అందుకుంటారు భక్తులందరూ ఇక్కడ వచ్చి? ఏ రోజున వస్తారు? ఎక్కువగా పూజలు ఎప్పుడు జరుగుతుంటాయి ఈ శివునికి? నవనాథ సిద్ధుల గుట్ట. ఇది పురాతనమైన నవనాథ సిద్ధుల గుట్ట. 9వ శతాబ్దంలో నవనాథులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఉద్భవించిన తర్వాత ప్రతి ఒక్కరు
ఒక సమూహంగా కలిసి 9 మంది నవనాథులు ఒక దగ్గర కలిసి మనం ఎవరికైనా గురువు చేద్దాం అనుకుని 9 మంది దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి గారు మేము మీకు గురువు చేద్దాం అనుకుంటున్నాము, మీరు మాకు దీక్షగా ఇచ్చేసి మాకు తంత్రము యంత్రము మంత్రము నేర్పించి మాకు ఈ జీవనం ఎట్లా గడపాల, ఎట్లా సిద్ధిలు పొందాలని చెప్పమన్నారట. సరే అని దత్తాత్రేయ స్వామీజీ తగినటువంటి విద్య బుద్ధి యోగము ధ్యానము అన్నీ నేర్పించిన తర్వాత వాళ్ళకు ఒక పని అప్పయ్యారు. ఏంటంటే మీరు మొత్తం భారతదేశం తిరిగి ఈ నేను ఏదైతే విద్య నేర్పించానో మీరు ప్రతి ఒక్కరికి చెప్పమని చెప్పారట. సరే అనుకుని నవనాథులు నడుచుకుంటా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుండగా కొన్ని ప్రాంతాలు కొన్ని రాష్ట్రాలు దాటిన తర్వాత అందులో ముఖ్యమైనటువంటి మచ్చింద్ర స్వామీజీ ఏమన్నారంటే, మనం ఇలా ఒక్కవైపు తిరుగుతే మొత్తం భారతదేశం కంప్లీట్ చేసుకోలేము, అయితే మనం విడివిడిగా వెళ్ళి ఈ ఏదైతే సంకల్పన ఉన్నదో అది పూర్తిగా చేసుకుందామని అందులో 6 దక్షిణ భారతానికి వెళ్ళారు, 3 ఉత్తర భారతానికి వెళ్ళారు. తిరుగుతూ ఈ గ్రామంలో 9 మంది కలిశారనమాట. కలిసిన తర్వాత ఈ గ్రామం పేరు వాళ్ళు వచ్చారు కాబట్టి నవనాథపురమే ఉండే, కానీ 6 ఒకవైపు నుండి 3 ఒకవైపు నుండి కలిసిన ప్రాంతం అంటే 6-3 అని ఈ గ్రామంకి పేరు వచ్చింది. ఆ పేరు వచ్చిన తర్వాత మనం ఇక్కడ కలిసినాం కాబట్టి ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఈ గుట్ట మీద మనము కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి వెళ్దాం అనుకుని అక్కడ లోపల చిన్నగా గుఫ తయారు చేసుకొని అక్కడ 9 మంది నవనాథులు అక్కడ ధ్యానం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలు అక్కడ ధ్యానం చేసిన తర్వాత సాక్షాత్గా లింగం వెలిసింది. ఎందుకు వెలిసిన తర్వాత ఆయన ఒక పేరు ఏంటంటే నవనాథ సిద్ధేశ్వర అని ఒక పేరు అనమాట. ఆ పేరు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని సంవత్సరాలు తపస్సు ధ్యానం చేసి మళ్ళా వాళ్ళు సిద్ధి పొందడానికి మళ్ళీ యాత్ర చేసుకోవడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ గుట్ట గురించి ఈ గుట్టల లింగం ఉందని ఎవరికి అసలు తెలియదు. తెలియదు అని కాబట్టి 1942లో ఈ గుట్ట గురించి తెలవడం చాలా అయింది. ఎట్లా అంటే ఇక్కడ నవ్విపేట నుంచి ఒక హరిదాస్ మహారాజ్ అని సంసారం విడిచిపెట్టి హిమాలయంకి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుండగా సాక్షాత్గా నవనాథ్ వచ్చి చెప్పారట, ఈ సిద్ధులా గుట్ట మీద వెళ్ళి నా సేవ చేసిన తర్వాత నీకు జీవ సమాధి అని కలుగుతుందని చెప్పారట. సరే అనుకుని 1942లో ఇక్కడ వచ్చి 1952లో ఇక్కడ వచ్చి ఇక్కడ 1942 నుంచి 1952 వరకు ఇక్కడ సేవ చేసి ఆయన ఒకరోజు ఇలా ధ్యానంలో కూర్చున్న తర్వాత ఆయనకి జీవ సమాధి కలిగింది. ఆయనతో పాటు ఒక 4 భక్తులు వచ్చేవారు. ఆ భక్తులు ఆయన సమాధి కలిగింది కాబట్టి అక్కడనే సమాధి కట్టేసి లింగ స్థాపన చేసుకొని వాళ్ళు కూడా శివం అయిపోయారు. శివమయం తర్వాత ఈ గుట్ట గురించి మళ్ళీ స్టాప్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే 1958లో రామప్రదాస్ మహారాజ్ అని అయోధ్యలో ఉండేవాడు. ఆయన అక్కడ కూర్చుని ధ్యానం చేస్తుండగా ఆయనకి రిద్ధి సిద్ధి ప్రాప్తం కూడా ఉండేది. అయితే ఒకరోజు ఇక్కడ ధ్యానం చేస్తుండగా సాక్షాత్గా నవనాథ్ వచ్చి చెప్పారట, ఇక్కడ హర ఈ 2 ఉండాలని నువ్వు రామాలయ ప్రతిష్టాపన చేయని చెప్పారట. సరే అనుకుని 1958లో ఇక్కడ వచ్చి ఈ స్థలాన్ని అంత గుట్టను చూసి ఇక్కడ శంకుస్థాపన చేసి భూమి పూజను చేసుకుని మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన స్వయంగా ఈ రాముల వారి ఏదైతే విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసి తయారు చేసుకొని 1960లో ఇక్కడ ప్రతిష్టాపన చేసిండు. అయితే ఇక్కడ రోడ్డు మార్గం లేదు, మెట్ల మార్గం లేదు. ఇక్కడ గోలబంగ్లా ఉంటుంది క్షేత్రం. ఆ గోలబంగ్లా దగ్గర ఒక గుండం ఉండేది. ఆ గుండం నుంచి మనకి కావలసినటువంటి ఒక బిందె 2 బిందెల వాటర్ తీసుకొని ఇక్కడ జీవనము గడిపించేవాడు. అయితే ఒకరోజు ఇలాగే జీవనం గడిపించేటప్పుడు ఒక సర్వసాధారణంగా 4 భక్తులు వచ్చారు. ఆయనను చూసి, మహారాజు ఇక్కడ వాటర్ ఉంటే ఇవ్వరా, మాకు దాహం అవుతుందని. ఎందుకంటే మెట్లు లేవు, మన రోడ్డు మార్గం లేదు, గుట్ట ఎక్కి రావాలి. అది గుట్ట ఎక్కి వచ్చిన తర్వాత నాకు దాహం అయి పంతులు గారు వాటర్ ఉంటే ఇస్తారా అంటే అప్పటికి ఆయన దగ్గర వాటర్ అయిపోయినట. అది చాలా బాధపడి ఇక్కడ ఎప్పుడు కూడా ఈ భక్తులు వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ లేకుండా బాధపడకుండా ఇక్కడ ఒక బావి తవ్విండు. అయితే రామాలయం ముందట ఒక బావి ఉంటుంది. అక్కడ తోబేటప్పుడు కొన్ని ఫీట్స్ బావి తోబిన తర్వాత 4 భక్తులు వచ్చారట దర్శనానికి. అయితే ఆయన బావి తోబేటప్పుడు, మహారాజు నువ్వు పిచ్చోడవా, మేము కింద భూమి మీద 100-200 ఫీట్ బోరిస్తున్నాము, ఈ రాళ్ళ గుట్టలు అసలు వాటర్ పడతాయా, నువ్వు బావి తోబుతున్నావు అంటే ఆయన బాధపడి ఏమన్నారంట, నువ్వు ఇంకొకసారి వచ్చిన తర్వాత చూడు, ఖచ్చితంగా ఇక్కడ వాటర్ ఉంటాయని చెప్పారట. సరే అనుకుని ఆ భక్తులు వెళ్ళిపోయిన తర్వాత ఆయనని చాలా కోపం వచ్చి 45 తడకలు వేసి అక్కడనే బావి ముందట ధ్యానం చేసిన తర్వాత సాక్షాత్గా శివుడు వచ్చి చెప్పారట, నువ్వు ఇంకొక 5 సార్లు ఆ బావి తోపితే ఖచ్చితంగా వాటర్ పడతాయని చెప్పారట. సరే అని సంకల్పం విడిచిపెట్టి 5 సార్లు బావి తోపితే 1960 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ బావిలో వాటర్ ఉంటాయన్న. ఇక్కడ ప్రతి సోమవారము
చాలా భక్తుల సహకారాలతోని డోనర్స్తోని చాలా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ప్రతి సోమవారం దాదాపు 3 నుంచి 5 క్వింటల్ ఇక్కడ అన్నదానం పెడతారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్తే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా పురాతన 9వ శతాబ్దంలో ప్రతిష్టాపన చేసినటువంటి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ ఇంత డెవలప్ కావడానికి ప్రధానంగా ఇక్కడ ఎవరు కారణం? ఇక్కడ ప్రధాన కార్యం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్డు మార్గం ఉండే కానీ అది సరిగా లేకపోవడము, బండి రాకపోవడము, కారు రాకపోవడము, డ్రైవర్ సరిగా ఉండకపోవడము. అది కాబట్టి ఇక్కడ మొదటి జీవన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అయినా ఒకరోజు ఇక్కడ రామాలయం ఉంటుంది. అక్కడ కూర్చున్న తర్వాత ఆయనకి ఏం సంకల్పం వచ్చిండో సాక్షాత్గా శివుడే ఆజ్ఞ ఇచ్చాడా కావచ్చు. అయితే అక్కడ కూర్చొని ఉండగా సడన్లీ అక్కడ ధనం పెట్టుకొని డైరెక్ట్ సిద్ధుల గుట్ట మీదకి రావడం అయింది. అయితే వచ్చిన తర్వాత ఈ గుట్ట నేను చూసి ఈ క్షేత్రాన్ని నేను మొత్తము భారతదేశం కాకుండా బయట దేశం కూడా ఈ యొక్క ప్రత్యేక తెలవాలని ఆయన ఒక కంకణం కట్టుకొని ఇక్కడ శివాలయంలో అభిషేకం చేయడము జరిగింది. చండీ ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి సిద్ధులగుట్ట తెలవాలని ఈ యొక్క నవనాథులు సిద్ధులగుట్ట హరిహర ఈ క్షేత్రము అందరికీ తెలవాలని ఫస్ట్ మొదటి కారణం ఏంటంటే ఎట్లా రావాలా? అయితే రోడ్డు మార్గం అయితే కావాలి. అయితే ఏం చేయడం, అయితే ఇది పెద్ద ఎత్తున పని కాబట్టి ఆయన సంకల్పం చేసుకొని మన సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ఒక చర్చించి ఎక్కడ మన కమిటీ సభ్యులతోని చర్చించి ఎట్లా చేద్దాము. అయితే మా సార్ గారు చెప్పినట్టు ఆర్ఎంబి దగ్గర వెళ్ళి ఈ పెద్ద ఎత్తున ఆ గుట్ట ఆపోజిట్లో ఒక గుట్ట ఉండేది, ఆ గుట్టని రాళ్ళలు బ్లాస్ట్ చేసి ఇక్కడ రోడ్ మార్గం చేయడం జరిగింది అన్నమాట. మరి ఇటు కొండపైకి జీవనన్న గారు మొట్టమొదటిగా ఏదైతే వచ్చిరో చూసిన తర్వాత మరి పురోహితులకు వైదిక పండితులకు అడిగిండు మరి ఇది ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మొట్టమొదటిగా ఒక చండీ యాగాన్ని నిర్వహించాలని వాళ్ళ సూచన మేరకు పెద్ద ఎత్తున దాదాపు ఆ రోజు చండీ యాగంలో దాదాపు ఒక 8-10 వేల మంది ఇక్కడ భక్తులకు వచ్చిర్రు. మరి పెద్ద ఎత్తున అన్నదానమైంది. ఆ రోజు మరి పెద్ద ఎత్తున చండీ యాగాన్ని మొట్టమొదట నిర్వహించారు. ఆ యాగం నిర్వహించిన తర్వాతనే ఒక్కొక్క కార్యక్రమం సంకల్పం చేసుకుంటూ వచ్చిండు. అదే కాకుండా అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క మినిస్టర్ను కూడా ఇక్కడికి పిలిపించేసి ప్రతి ఒక్కరికి దర్శనాలు చేపించడం, అదే కాకుండా సెంట్రల్లో ఉన్న మినిస్టర్లను కూడా 2 మినిస్టర్లను కూడా పిలిపించి చేపించడం, ప్రతి ఒక్కరికి ఈ గుట్ట గురించి గవర్నమెంట్కు వాళ్ళందరికీ తెలియడం వల్ల కూడా ఇది అభివృద్ధికి దోహదపడ్డదని మేమంతా భావిస్తున్నాం. అట్లా ఇది పరిస్థితి. సిద్ధుల గుట్టను అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా ఇక్కడ దేవుడే జీవన్ రెడ్డిని పుట్టించిండు ఒక మనిషి రూపంలో. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఎంతో అభివృద్ధి చేసిండు అని చెప్పేసి అర్చకులు ఇక్కడ భక్తులు ఇక్కడ చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఆయన సంకల్పంతో ఇక్కడ భక్తులు అంటే ఇక్కడ చూస్తున్నాం మనం మొత్తం రౌతులే, ఒక చెట్లు తప్ప ఇక్కడ మట్టి అనేది దొరకదు. అలాంటి ప్రాంతంలో ఇంత పెద్ద కొండ మీదకి దాదాపుగా 2.5 కిలోమీటర్ల దూరంలో రోడ్డు వేయడము అనేది అంత ఆషామాష కాదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాంటి సంకల్పంతో ఒక మనిషి ఇక్కడ ప్రాంతపు ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ పుట్టినోడు కాబట్టి ఆయన ఏదో ఒక యాజ్ఞంలో ఉండగా దేవుడు ఆయన దగ్గరికి వచ్చి చెప్పినట్లనే వచ్చేసి ఇక్కడ పెద్ద యాజ్ఞం చేస్తూ చండీ యాగం చేస్తూ ఇక్కడ ఈ టెంపుల్ను డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన కోరుకొని ఇక్కడ డెవలప్ చేసిండు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది అని చెప్పేసి ఇక్కడ జీవన్ రెడ్డి దీనికి పురుడు పోషిండు ఈ టెంపుల్కి అనే విధంగా ఇక్కడ కొంతమంది చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రతి సోమవారం ఆయన సొంత డబ్బులతోటి ఖర్చు చేసి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి అన్నదాన కార్యక్రమము ఇక్కడ ప్రతి సోమవారం చేసేది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ భక్తులు ఇక్కడ మారుమూల ఈ ప్రాంతంలో ఉన్న ఈ ఆర్మూర్కి వేలాది మంది అంటే దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి ఇక్కడ వచ్చే విధంగా ఇక్కడ ఆ దేవుడు వెలిచిండు అనే విధంగా చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని ఇక్కడ చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.